స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు దేవుని వాగ్దానం వింటూ బలపడుతున్న నా ప్రియమైన దేవుని బిడ్డలకి నా వందనాలు. ఈ ఉదయకాలమున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానం ఇదే. యోవేలు 2వ అధ్యాయం 26-27 వచనాలు. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునొందరు. అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్య నున్నవాడు నేనే అనియు, నేనే మీ దేవుడునైన యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడును లేడనియు మీరు తెలుసుకొందురు. నా జనులు ఇక ఎన్నడూను సిగ్గునొందకయుందురు. ఆమేన్. వర్స్ ఆఫ్ ద డే, జోయల్ చాప్టర్ 2 verse 26 and 27. And my people shall never again be put to shame. You shall know that I am in the midst of Israel, and that I am the Lord your God, and there is none else. And my people shall never again be put to shame. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండునుగాక. ఆమేన్. Put God first in your life, then you will bless with abundant blessings. Amen.